ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. ఎంతో కాలం నుంచి ప్రార్థనలకు జవాబు రావట్లేదు అన్న సందర్భంలో ఈ వాక్యం ద్వారా మనం ధైర్యపరచబడుతున్నాం. మనిషి స్వభావం చెడ్డది అయినప్పటికీ మనిషి తన బిడ్డలకు తప్పకుండా మంచి ఈవులనియాలనే కోరుకుంటాడు. తను చెడ్డవాడు అని చెప్పి తన పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో చెడ్డవారుగా ఉండాలని కోరుకోడు. ఈ విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లల్ని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాడు. పరలోకపు తండ్రినైన నేను మీకంటే ఎంతో శ్రేష్టమైన వాడిని. మీరు అడుగుతున్న ప్రార్థనలకు నేను జవాబు ఇవ్వనా, అది కూడా శ్రేష్టమైన జవాబులు ఇవ్వనా అన్నటువంటి వాక్యము ద్వారా ఈరోజు మనం బలపరచబడుతున్నాం. నిజమే కదా, ఈ వాక్యాలన్నీ కూడా కేవలము ఏదో చరిత్రలాగా రాసినవి కావు. మనల్ని ధైర్యపరుస్తూ దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాలు. ఇది వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక పేదవాడిని, నిరుపేదమైన వాడిని, నీకేంటి ఈరోజు నీ కోరిక అన్నప్పుడు వాడికి ఈరోజు కడుపు నిండితే చాలు. కానీ ఒక సంపన్నుడికి, అన్నీ ఉన్నవాడికి ఏంటి నీ కోరిక అన్నప్పుడు ఖచ్చితంగా వాడి యొక్క అభిరుచులు, ఆ అవసరతలు మారతాయి. దేవుడు ఏమంటున్నాడంటే, తన్ను అడుగు వారికి, తనకి ఎటువంటి విధంగా మీరు అడుగుతున్నారు అన్న వారికి మరి నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తాను అని చెప్తున్నాడు. మనం అడిగేటువంటి అవసరతలు ఎలాగున్నాయి? పేదవాని వల్లే ఈరోజు ఉంటే చాలు అన్నటువంటి అడుగుతున్నామా? మరి మనకి ఏం అవసరమో తెలుసుకొని దేవుణ్ణి అడిగి పొందగలుగుతున్నామా? ఈరోజు తెలుసుకొని ఖచ్చితంగా నిశ్చయంగా మంచి ఈవులను ఇస్తానన్న దేవునికి అడిగి పొందుకుందాము. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నిన్ను అడుగు వారికి ఎవరిని కూడా ఉట్టి చేతులతో పంపనంటున్నటువంటి వాక్యము ద్వారా నీకు వేలాది వందనాలు ప్రభువా. మా పరలోకపు తండ్రి ఎంతో నిశ్చయంగా గొప్ప దేవుడు. మాకు అడిగిన వాటికంటే మరీ నిశ్చయంగా మంచి ఈవులను ఇస్తానని ఈరోజు మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు. అటువంటి విధంగా మేము ఎంతో కాలం చేయించినటువంటి ప్రతి ప్రార్థనలకు కూడా ఈరోజు జవాబు పొందుకొని నేను స్తుతించే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.